మనకు తెలిసినంత వరకు ఎంత పెద్ద లీడర్ అయినా ఏది మాట్లాడాలన్నా సీఎం ఇంటికో ఆఫీస్కో పోవాల్సిందే. అది కూడా టైం ఇచ్చినప్పుడే, బరాబర్ టైంకే. ఆశ్రమైతే ఆడికి పోయి ఎయిటింగ్ కూడా చేయాలి. లేలే సారు బిజీ అంటే సరే అని వెనకకు మళ్ళీ పోవాల్సిందే. ఇన్నేళ్ళు గట్లనే చూసినాం మరి. కానీ ఇప్పుడు అంతా కొత్త కొత్త ఉన్నదుల్లో మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఇంటికి పోవుడే కాదు, ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు ఇంటికి వస్తున్నాడు. మళ్ళా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు ఎలక్షన్ పని మీద. భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించే జిమ్మదారి మునుగోడు ఎమ్మెల్యేకే ఇచ్చిండ్రు. మరి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు ముఖ్యమైన లీడర్ల తోటి మీటింగ్ పెట్టిండు చాలాసేపు. మన బలమేంది, బలగమేంది, అవతల పార్టీల తాకతేంది, ఎట్లా ప్రచారం చేయాలి, ఏం చెప్పాలనే సలహాలు ఇచ్చిండు సీఎం సారు. అప్పటికే పగటీలు అయ్యే వరకు రాజన్న ఇంట్లోనే చేయగలిగినరు అందరికందరూ. భువనగిరి పార్లమెంట్ లో టీఆర్ఎస్ పార్టీ అనేది చాప్టర్ క్లోజ్ అయిపోయింది. బీజేపీ పార్టీ వాళ్ళు అనుకున్నంత భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో లేదు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని 2 లక్షల మెజార్టీకి తగ్గకుండా గెలిపించుకోవాలని చెప్పి ఈ రోజు నిర్ణయం తీసుకోవడం. వచ్చే నెలలో ప్రియాంక గాంధీ మేడం వస్తుందట మిర్యాలగూడ చౌటుప్పల్ల ప్రచారానికి. తెలంగాణలో 17 సీట్లుంటే 14 గెలవాలని కాంగ్రెస్ పార్టీ ప్లాను. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ టికెట్లు పెండింగ్లు ఉన్నాయి కాబట్టి డబ్బునే గవి కూడా ఇచ్చేస్తారట. ఇంకో వారం అయితే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది, ఆకాంక్షలు జోరు చూపిస్తారట. అంతటా మీటింగులు పెట్టాలి, పథకాలు బగ్గా పబ్లిసిటీ చేయాలని డిసైడ్ చేసారు ముఖ్యమైన వాళ్ళంతా కూకొని. ఎక్కువ సీట్లు గెలిచి హైకమాండ్ కాడ పతారా పెంచుకోవాలనేది కాంగ్రెస్ లీడర్ల తనలాట.